హాయ్ వర్స్ వెల్కమ్ టు N5 వేదిక్ న్యూమరాలజీ. మీ శ్రీనివాస ఋషి. నా యొక్క వీడియోస్ అన్నీ చూస్తూ మీరు కూడా న్యూమరాలజీలో కొంత భాగం నేర్చుకుంటూ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో కూడా ఎలాంటి రైట్ కరెక్షన్స్ ఉన్నాయో తెలుసుకుంటున్నందుకు అందరికి కూడా ధన్యవాదాలు. సో తప్పకుండా ఒక లైవ్ చేస్తాను సూన్. అప్పుడు మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ చెప్పి మీ యొక్క రైట్ క్వశ్చన్ అంటే మీ యొక్క సమస్యలో ఉన్నటువంటి క్వశ్చన్ అడిగితే అక్కడ నేను మీకు రెమెడీ ఇస్తాను. సో దట్ సూన్ ఇంకొక 25 సబ్స్క్రైబర్స్ అయితే నేను స్టార్ట్ చేస్తాను. అప్పటికి మనం 500 రీచ్ అవుతాం. కాబట్టి అందరికీ చెప్పేది ఏంటంటే ప్లీజ్ డూ వాచ్ ద ద ఛానల్ N5 వేదిక్ న్యూమరాలజీ. డెఫినెట్గా ఇది ఉపయోగపడుతుంది. ఎక్కడో దగ్గర మీ పిల్లలకా, లేకుంటే మీ ఫ్రెండ్స్కా, మీ యొక్క ఇంట్లో ఉన్న వాళ్ళకా, లేకుంటే మీ నియర్ అండ్ డియర్స్కి ఎవరికైనా ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుంది. మీరు సమస్యలో ఉన్నప్పుడు ఎలా బయటపడాలో కూడా ఈ యొక్క వీడియో చెప్తుంది. ఎందుకంటే న్యూమరాలజీ అనేది ఒక పురాతనమైనటువంటి శాస్త్రం. అంటే మనకు బ్రిటిషర్స్ వచ్చేసి, నవాబులు వచ్చేసి, ఈ సుల్తాన్లు వచ్చేసి మనకి మన భారతదేశం రైట్ ఈ విధంగా కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ యాక్చువల్గా సనాతన సాంప్రదాయంలో ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, వాస్తుశాస్త్రం అనేటివి ఉన్నాయి. మనకు హరప్పా నాగరికత నుంచి తీసుకున్నట్లయితే హరప్పా నాగరికతలో హరప్పా నగరం మొదటి సివిలైజ్డ్ నగరంగా, మొదటి వాస్తు ప్రకారంగా కట్టినటువంటి నగరంగా, మొదటి డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నటువంటి నగరంగా, మొదటి స్విమ్మింగ్ పూల్స్ ఉన్నటువంటి నగరంగా మనం చెప్పుకోవచ్చు. అంటే సింధు నాగరికత నుంచి తీసుకున్నట్లయితే భారతదేశానికి ఎంతో ఘనకీర్తి ఉంది. సో మధ్యలో వీళ్ళందరూ బ్రిటిషర్స్, పర్షియన్స్, పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వారు, తర్వాత ఇదంతా రావడం వల్ల ఈ సుల్తాన్లు, నవాబులు వీళ్ళందరూ రావడం వల్ల కొంత భారతదేశం యొక్క జ్ఞానం అనేది కొంచెం అంటే సప్రెస్ కాబడింది. ఇక్కడ నుంచి ఎన్నో కోట్ల పౌండ్స్‌ల డబ్బులను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయారు. డైమండ్స్ తీసుకెళ్ళిపోయారు. అదేవిధంగా వేదశాస్త్రాలను సప్రెస్ చేస్తారు. ఇవన్నీ కూడా జరిగినాయి. అయినప్పటికీ మళ్ళీ మనం రిజవనేటింగ్ అవర్సెల్వ్స్. వి హావ్ టు రిజవనేట్ జస్ట్ లైక్ ఎ ఫెనిక్స్ బర్డ్. వి హావ్ టు రిజవనేట్ అవర్సెల్వ్స్. మళ్ళీ ఆ శాస్త్రాల్లోకి వస్తున్నాం. తప్పకుండా ఇది పురోభివృద్ధికే దోహదపడుతుంది. సో అసలు విషయానికి వస్తాను. సో ఇప్పుడు భారతదేశంలో హాట్ టాపిక్ ఏంటంటే వార్ 2. ఓకే, వార్ 2 అండ్ కూలీ టగ్ ఆఫ్ వార్‌గా ఒకే రోజు రిలీజ్ చేస్తున్నారు. అంటే మొత్తం భారతదేశంలో థియేటర్స్ అన్నీ కూడా కంప్లీట్‌గా రైట్ ఆక్యుపై చేసే అవకాశాలున్నాయి. కొంతమంది అడిగారు నన్ను, సార్ మరి మీరు చెప్తున్నారు కదా, సరే కూలీ అదే రోజు రిలీజ్ అవుతుంది, వార్ 2 అదే రోజు అంటే రెండు సినిమాల్లో కూడా మంచి స్టార్ కాస్టింగ్ ఉంది. మరి ఏ సినిమాకు కలెక్షన్స్ బాగొస్తాయి, ఏ సినిమా హిట్ అవుతుంది సారు, మీరు దానిపైన వీడియో చేయండి అని మా స్టూడెంట్స్ అడిగారు. సో బాగుంది, ఐడియా బాగుందని చెప్పి తీసుకొస్తున్నాను. తప్పకుండా ఎనాలిటికల్‌గా 100% ఉంటుంది ఈ యొక్క ఎనాలిటికల్‌గా. సో ఈరోజు నేను మీ ముందుకి తీసుకురాబోయే టాపిక్ ఏంటంటే వార్ వర్సెస్ కూలీ. కూలీ వర్సెస్ వార్ ఒకే రోజు రిలీజ్ అవుతుంది, 14th రోజు. కాబట్టి వీటి కలెక్షన్స్ ఎలా ఉంటాయి, ఈ యొక్క హీరో డైరెక్టర్స్ యొక్క దశలు ఎలా ఉన్నాయి, అసలు సినిమాకి వైబ్స్ ఎలా ఉన్నాయి. సరే, ప్రతి ఒక్కరు సినిమా సూపర్ హిట్ కావాలి, డబ్బులు రావాలని తీస్తారు. సో అక్కడ కాస్టింగ్‌లో రైట్ వాళ్ళ యొక్క దశల్లో, డైరెక్టర్ యొక్క దశల్లో, సినిమాలో ఉన్నటువంటి టైటిల్స్‌లో అన్ని రకాలుగా చాలా కాంపోనెంట్స్ ఉంటాయి ఒక సినిమా సూపర్ హిట్ కావాలంటే. ఒక కంటెంట్ ఒకటే గాదు, ఒక హీరో ఒకటే గాదు, ఒక డైరెక్టర్ ఒకటే గాదు. చాలా కంపోనెంట్స్ కలిసి వస్తేనే వస్తుంది. అందుకే మొన్న చెప్పాను మీకు. అంటే 'రష్మిక మందన్న' ఏ సినిమాలో పెట్టుకున్నా సూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే 'రష్మిక మందన్న' యొక్క గ్రిడ్ అలా ఉంది. అంటే ఎవరైనా హీరోది గాని, డైరెక్టర్‌ది గాని కొంచెం దశ బాగాలేకపోయినా 'రష్మిక మందన్న'ని ఆ సినిమాలో పెట్టుకుంటే, అదొక సినిమా సింగిల్ సాంగ్ అయినా సరే పెట్టుకుంటే, ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఎవరైనా డైరెక్టర్స్ చూస్తే ఇది మీరు నోట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. సరే, కమింగ్ టు ద పాయింట్. 'కూలీ'. 'కూలీ' అనే దాంట్లో మనకి 26 నంబర్ ఉందండి. ఇది 8 ఆఫ్‌కోర్స్ మనకి 'అమితాబ్ బచ్చన్' 'కూలీ' అనే ఒక సినిమా అద్భుతమైన సినిమా. దాంట్లో అమితాబ్ బచ్చన్‌కి కొంచెం యాక్సిడెంట్ జరగడం జరిగింది. తర్వాత మళ్ళీ సినిమా తీశారు. సూపర్ హిట్ అయిన సినిమా అది. 'కూలీ' అనే సినిమా నేషనల్ లెవెల్‌లో పెద్ద సంచలనమైనటువంటి సినిమా అది 'కూలీ'. తర్వాత మనకి 'కూలీ నంబర్ 1' అని చెప్పేసి మన వెంకటేష్ గారు తీశారు.
దాంట్లో సూపర్ హిట్ సాంగ్స్ ఉంటాయి. 'టబు'ని మొట్టమొదటిసారిగా టాలీవుడ్‌కి పరిచయం చేసినటువంటి వ్యక్తులు. సో, అదొకటి. సో, 'కూలీ' ఇక్కడ మనం 'కూలీ'కొచ్చాం. రైట్. లెట్ అస్ సీ మనం 'కూలీ'కి రాలేదు. 'కూలీ' సినిమా రైట్ యొక్క అనాలిసిస్‌కి వస్తున్నాం. అండ్ 'కూలీ' సినిమా అనాలిసిస్‌లో తీసుకున్నట్లయితే ఇది 26లో ఉంది. 8 అంటే వార్ అనాలిసిస్, వార్ 2 అనాలిసిస్ తీసుకున్నట్లయితే వార్ అనేది 9లో ఉంది. అంటే ఇక్కడ చూసుకోండి మీరు. అంటే వార్ అనేది 9లో ఉంది. కూలీ అనేది 8 నంబర్‌లో ఉంది. జస్ట్ ఐ విల్ కమ్ టు ద పాయింట్ అగైన్. 2 కూడా సేమ్ డే రిలీజ్ అవుతున్నాయి. 14థ్ ఆగస్ట్ 1920 సారీ 2025. సో, 'దశ' 7లోకి వస్తుందండి. అంటే 2025లో సో, 9 రైట్. ఓకే. 'దశ' 7లోకి వస్తున్నారు. సో, 'దశ' 7లో అంటే ఆ యొక్క డెస్టినీ నంబర్‌లో 7 ఉంది. కాకపోతే వీళ్ళేందంటే 5 నంబర్ చూసుకున్నారు కాబట్టి దట్స్ గుడ్ ఇండీడ్. వి కెన్ సే దట్స్ గుడ్. బట్ 7లో రిలీజ్ చేస్తున్నారు. చూద్దాం నెక్స్ట్ వాళ్ళ యొక్క ఎలా ఉందో. రిలీజ్ డేట్ మాత్రం 14థ్ ఆగస్ట్ ఉంది. అండ్ రజనీకాంత్ యొక్క రజనీ కాదు చెప్పాను కదా! రజినీకాంత్ RAJINIKANTH. రజనీకాంత్‌లో టోటల్‌గా మనకి నంబర్ 1 అనేది ఉందండి. అంటే 1 నంబర్ ఉంది. చూడండి మీరు. సరే వీళ్ళందరూ ఏదో గొప్పవాళ్ళయితున్నారంటే చెప్తున్నానదే. ఎలా గొప్పవాళ్ళయితున్నారంటే వీళ్ళు ఆల్రెడీ తెలుసు వాళ్ళకి. గొప్ప వాళ్ళందరికి కూడా న్యూమరాలజీ అంటే తెలుసు, ఆస్ట్రాలజీ అంటే తెలుసు. వాళ్ళ నంబర్‌లో అది పెట్టుకున్నారు. రజనీ కాకుండా రజనీ అని పెట్టుకున్నాడు. రజనీకాంత్‌లో 28 వచ్చింది. అంటే 1 అంటే నంబర్ 1 అని అర్థం. సో, కాబట్టి నంబర్ 1 లాగానే తను అవుతున్నాడు ఇప్పటికి గూడా. సో, అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 12థ్ డిసెంబర్ 1950. సో, ఇక్కడేమైంది 12థ్ అంటే 3 జూపిటర్ నంబర్ రైట్. సో, 3 అండ్ అగైన్ టోటల్ చేస్తే ఇది 21లోకొస్తుంది టోటల్‌గా. సో, వాట్ ఈస్ దిస్ 21 అంటే తగ్గేది 3. 3 అవుతుంది. అంటే 3 అండ్ 3 కాంబినేషన్. చెప్తున్నాం మనం. అంటే కొన్ని నంబర్సు బర్త్ నంబర్స్ అండ్ డెస్టినీ నంబర్స్ సేమ్‌గా కాంబినేషన్ ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఒస్తాయి మనకి. అందుకు రజనీకాంత్ గారే నిదర్శనం మనకి. కాబట్టి రజనీకాంత్ గారిది డెస్టినీ నంబరు ప్లస్ అది రైట్ బర్త్ నంబర్ గూడా సేమ్ గావడం ఒకటి. ప్లస్ రజనీకాంత్‌లో నంబర్ 1 అనేది వస్తుంది. కాబట్టి అది గూడా రైట్ ఒక మంచి ప్లస్ పాయింట్ అని జెప్పొచ్చు. సరే అదంతా వరకు ఉంచండి. ఆహ్, సో, రజనీకాంత్ ఇప్పుడున్న దశ ఏంటి? 24 అంటే 24 అంటే ఇప్పుడు డిసెంబర్ వరకు అదే కంటిన్యూ అవుతుంది గాబట్టి, రజనీకాంత్ గారి దశ 6లో ఉందండి. సూపర్. శుక్ర దశలో ఉన్నాడు. అండ్ 25లోకొచ్చినప్పుడు 1లోకొస్తున్నాడు మళ్ళీ. అంటే ఇన్ కేస్ డిసెంబర్ 25 తీసుకుంటే డిసెంబర్ 25ని మనం కన్సిడర్ చేసినా గాని 1లోకొస్తున్నాడు. అంటే నేమ్‌లో 1 ఉంది. ఇక్కడ 1 ఉంది. సో, 24ను కన్సిడర్ చేసినా గాని 6 ఉన్నాడు. అంటే రజనీకాంత్ గారి దశ అద్భుతంగా ఉంది. రికార్డుల మోత మోగుతుంది. సరే. మరి లోకేష్ కనకరాజు గారు మన యొక్క రైట్ 'కూలీకి' డైరెక్టర్ ఉన్నాడు. 'కూలీ' సినిమా డైరెక్టర్ లోకేష్ కనకరాజు ఉన్నాడు. తన యొక్క టోటల్ నంబర్ తీసుకుంటే 41లో వస్తుంది. లోకేష్ కనకరాజు కాదు కనగరాజ్ GARAJ LOKESH KNAGARAJ కనగరాజులో 41 ఉంది. అది 5 నంబర్‌లో ఉంది. సూపర్ ఫస్ట్ నుంచి చెప్తున్నాను. 1, 5 అనేది మనం పట్టుకొనెళ్తే లైఫ్‌లో మనం అనుకున్నటువంటి గోల్స్‌ని, మనం అనుకున్న ప్రొఫెషన్‌లో రీచ్ అవ్వడానికి అవకాశాలుంటాయి. సో, అదవును. మరి లోకేష్ కనకరాజ్ దశ ఎక్కడుంది? 3లో ఉంది. అంటే జూపిటర్ అగైన్. సో, దశ 3లో ఉంది. రజనీకాంత్ అంటే ఒక హీరో యొక్క దశ బావుంది. ప్లస్ లోకేష్ కనకరాజ్ నంబర్ 5లో ఉంది. దశ 3లో ఉంది. అద్భుతం. మరి లోకేష్ కనగరాజు యొక్క రైట్ తీసుకున్నట్లయితే డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నట్లయితే ఎలా ఉంది? 14థ్ మార్చ్ 1986. 14థ్ మార్చ్ 1986లో పుట్టాడు. సో, 1 ప్లస్ 4 5 బర్త్ నంబర్ ఈస్ 5 అండ్ డెత్ నంబర్ 32లోకొచ్చారు. అంటే 5 వచ్చింది. చూసాను. ఇది మళ్ళీ వచ్చింది కాంబినేషన్. అంటే ఒక అద్భుతాలు జరగడానికి కొన్ని నంబర్స్ అవసరమని చెప్తున్నాను. మేము కొంతమంది నమ్ముతాము, నమ్మము, మాకెందుకండి ఈ నంబర్‌తోనేమొస్తది, అదొస్తది, ఇది పోతదని జెప్పేసి చాలా మంది మాట్లాడుతుంటారు గదా! ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి. 3 అండ్ 3లో రజనీకాంత్ ఉన్నాడు. రజనీకాంత్ టోటల్ రైట్ నంబర్ వచ్చేసి 28లో ఉంది. 1లో ఉన్నాడు. లోకేష్ కనగరాజ్ డైరెక్టర్ ఆఫ్ 'కూలీ'
41 నంబర్‌లో ఉంది నంబరు. తన యొక్క మొత్తం నేము. నంబర్ 5లో ఉన్నాడు. లోకేష్ కనగరాజు యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నట్లయితే బర్త్ నంబర్ 5లో ఉంది. డెత్ నంబర్ 5లో ఉంది. 2 గూడా సేమ్ ఉన్నాయి. అంటే 5 అండ్ 5 అసలు ఎంత అంటే అల్టిమేట్ అన్నట్టు ఇంకది. సో, 5 అండ్ 5 అంటే గ్రిడ్‌లో 5, 5 ఉంటది. లేదా ఎక్కడైనా దశ 5 వచ్చిందనుకోండి, అసలు 555 తెలుసు మీకది ఎలా ఉంటదనేది. సో, ఆ విధంగా. తర్వాత ఇప్పుడు ఎలా ఉందంటే దశ 3లో ఉన్నాడు. అంటే జూపిటర్‌లో ఉన్నాడు 25లో. సో, 'కూలీ' సినిమా అల్టిమేట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. దేర్ ఈస్ నో డౌట్ ఎట్ ఆల్. ఓకే. ఇక్కడ 'నాగార్జున' గారు గూడా ఉన్నారు గదా! 'నాగార్జున' దశ ఇక్కడ 1లో ఉందండి. చూడండి ఇక్కడ. అసలు ఎలా కాంబినేషన్స్ ఒక్కోసారి యూనివర్స్ కొన్ని కాంబినేషన్స్‌ని కలుపుతుందది. అంటే ఎవ్వరు గూడా ఏం జేయలేరు. అప్పుడు 'రాఘవేంద్రరావు' గారు, 'చిరంజీవి' గారు, 'శ్రీదేవి' గారు కాంబినేషన్ అనేది ఒక మిరాకిల్ అది. కలవడం అనేది. సో, ఆ విధంగా కొన్ని కాంబినేషన్స్ యూనివర్స్ కలుపుతుందది. సో, ఇక్కడ 'నాగార్జున' గారు గూడా దశ 1లో ఉన్నారు. 'నాగార్జున' గారి యొక్క ఆహ్, డెస్ట్ నంబర్ ఇదంతా తీసుకున్నట్లయితే 2లో వస్తుంది. 'నాగార్జున అక్కినేని'. 'నాగార్జున అక్కినేని' అన్నప్పుడు 47 వస్తుంది. ఆ 47 7, 8, 9, 10, 11 అంటే 1 + 1 2 అగైన్. సో, 'నాగార్జున అక్కినేని' 2 ఉంది. 'నాగార్జున' యొక్క డేట్ ఆఫ్ బర్త్ 29 అంటే 29 అంటే 2 అంటే బర్త్ నంబర్ 2లో ఉన్నాడు. డెస్టినీ నంబర్ కానీ 7లో ఉన్నాడు. ఆఫ్‌కోర్స్ మీకు తెలుసు 'నాగార్జున' గారి యొక్క లైఫ్ స్టైల్, పర్సనల్ లైఫ్ ఎలా ఉందనేది. అప్పటి వరకు కొంతవరకి. సో, డెస్ట్ నంబర్ 7లో ఉన్నాడు. కొంచెం డిస్టర్బ్ అయినటువంటి సంఘటనలు మనం జూసినాం అనుకోండి. ఆఫ్‌కోర్స్ అదంతా వేరే. సినిమాకొచ్చినట్లయితే సో, ఇప్పుడున్నటువంటి దశ 1లో 'నాగార్జున' ఉన్నాడు. అందుకనే మనకి 'కుబేరా' గూడా హిట్ అయింది. మీకు తెలుసది. దాంట్లో సమంత ఎవరు 'రష్మిక' గూడా ఉన్నారు గాబట్టి. 'రష్మిక' గూడా ఉన్నారు గాబట్టి ఈ సినిమా హిట్ అయింది. సో, మన ఇక్కడ 29 24లో 1లో వచ్చాడు. ప్లస్ ఇప్పుడు ఆగస్టు 29 నుంచి తీసుకున్నా గాని నంబర్ 5లోకొచ్చాడండి. అంటే 2024ని కన్సిడర్ చేసి దశ తీసుకుంటే అప్పుడు దశ 1లోకొచ్చాడు. ఇన్ కేస్ ఇప్పుడు ఆగస్ట్ 29 ఆహ్, బర్త్‌డే గాబట్టి ఆగస్ట్ 29 బర్త్‌డే తీసుకున్నట్లయితే దశ 5లోకొచ్చాడు. అంటే ఓవరాల్‌గా 'నాగార్జున' దశ బావుంది. ప్లస్ లోకేష్ కనగరాజ్ దశ బావుంది. రజనీకాంత్ దశ అద్భుతంగా ఉంది. దట్ టూ డైరెక్టరు 5 అండ్ 5లో ఉన్నాడు. హీరో 3 అండ్ 3లో ఉన్నాడు. హీరో యొక్క నేమ్ నంబరు 1లో ఉంది. సో, ఓవరాల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మీల్స్ అన్నట్టు అందరికి కూడా. సో, ఇది 'కూలీ' యొక్క అనాలిసిస్. అకార్డింగ్ టు న్యూమరాలజీ 'కూలీ' అనాలిసిస్ ఇలా ఉంది. డెఫినిట్‌గా ఇట్స్ గోయింగ్ టు బికమ్ ఎ బ్లాక్ బస్టర్. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ని తిట్టుకుంటారనుకుంటా. 'హృతిక్ రోషన్' ఫ్యాన్స్. ఏం సార్ మరి 'కూలీ' హిట్ అయితే మరి మన 'వార్ 2' ఏమవుతుంది? యెస్. 'వార్ 2' దగ్గరకొస్తున్నాను చూద్దాం. అంటే 'వార్ 2' అనేది పాపులారిటీ, సూపర్ పాపులారిటీ తీసుకొస్తుందండి. 'వార్ 1' లాగా 'వార్ 2' అద్భుతమైన పాపులారిటీ వస్తుంది దానికి. ఎంత పాపులారిటీ అంటే అంత పాపులారిటీ వస్తుంది. ఇక్కడ మనం చూద్దాం 'ఎన్టీఆర్' గారి యొక్క తీసుకున్నట్లయితే 'ఎన్టీఆర్' అని యాక్చువల్ జనరల్‌గా 'నందమూరి తారక రామారావు' అంటే ఓకే. బానే ఉంటది. బట్ 'ఎన్టీఆర్' అని మనకి ఎక్కడ గూడా ఇస్తున్నారు గాబట్టి నంబర్ 2లోకొచ్చాడు తను. సో, నేమ్‌లో 2 ఉంది. ప్లస్ బర్త్‌లో 2 ఉంది. ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నట్లయితే 20థ్ మే 1983 చూడండి 20థ్ మే 1983 మరి మీరంటారు సార్ ఇలా వీళ్ళందరూ గొప్పవాళ్ళైతున్నారంటే చెప్తున్నాను చూడు. ఇప్పటిదాకా చెప్పాను గదా! సేమ్ మళ్ళీ చెప్తున్నా చూడండి. బర్త్ నంబర్ 2 డెత్ నంబర్ 1లో ఉన్నాడు ఎన్టీఆర్. అంటే 20థ్ 20 అండ్ మే 1983 టోటల్ చేస్తుంటే మీకు 28 వస్తుంది. 2 + 8 1 వస్తుంది కాబట్టి 1 కాబట్టి 1 అంటే మీకు చెప్పాను రాజయోగం అని చెప్పి. 2, 1, 1, 2, 1, 1, 2, 2 సంథింగ్ లైక్ థట్. ఓకే. రాజయోగం ఉంది అని చెప్పాను. సో, చూడండి అంటే నంబర్ కంపల్సరీగా మన లైఫ్‌లో ప్లే చేస్తుంది. మీ యొక్క నేమ్ కరెక్షన్స్ గూడా చేసుకోండి. అది ఉత్తుత్తిగా నంబర్ గాదు. డెఫినిట్‌గా మనకి మన జీవితాన్ని మార్చే నంబర్స్, మన నేమ్స్ అవన్నీ గూడా కంపాటిబిలిటీ ఉండాలి. మన డేట్ ఆఫ్ బర్త్‌కి మన యొక్క నేమ్ కూడా కంపాటిబిలిటీ ఉండాలి. మిస్సింగ్ నంబర్స్‌ని ఏం నంబర్స్ ఉన్నాయో వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేందో తీసుకోవాలి తప్పకుండా. కాబట్టి ఎన్టీఆర్ 2 అండ్ 1లో ఉన్నాడు. డెత్ నంబర్ 1లో ఉంది ఎన్టీఆర్‌కి. బర్త్ నంబర్ 2లో ఉన్నాడు. ఓకే. రాజయోగం ఉంది. అండ్ దశ 5లో ఉన్నాడు మళ్ళీ. ఎన్టీఆర్ దశ 5లోకొచ్చాడు. వండర్‌ఫుల్ దశ 5 అంటే ఇంకా మీకు తెలుసు ఎలా ఉంటదనేది. 'హృతిక్ రోషన్' తీసుకున్నట్లయితే ఇక్కడ 'హృతిక్ రోషన్‌కి' ప్రాబ్లమ్ ఉంది యాక్చువల్‌గా అక్కడ. ఆఫ్‌కోర్స్ మీకు ఇంతకుముందే చెప్పాను. 'నాగార్జున' లాగానే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్‌లో ఒకటి ఇక్కడ 7 4 + 3 7 అతను యాక్చువల్లీ 'హృతిక్ రోషన్' టోటల్ తీసుకుంటే 43 వస్తుంది. అంటే 4 + 3 7 ఉంది.
నీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను 7 అనేది ఎక్కడొచ్చినా ఏదో ఒక డిటాచ్‌మెంట్ అనేది ఉంటుంది. ఆఫ్‌కోర్స్ మనకు తెలిసినంత వరకి 'హృతిక్ రోషన్' గూడా డిటాచ్‌మెంట్ అనేది ఉంది యాక్చువల్‌గా అతనికి. సో, జరిగింది. కాబట్టి జాగ్రత్త. నేననేది ముందు తెలుసుకోవడం మంచిది. వాటిని డిటాచ్ కాకుండా మనం ఎలా ముందు బయటపడాలనేది కూడా వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. రైట్? 'హృతిక్ రోషన్‌కి' నేమ్‌లో మొత్తం 43 ఉంది. దానికి 7 ఉంది. ఓకే. దట్స్ డిఫరెంట్ కేస్. అండ్ దశ ఇప్పుడు 'హృతిక్ రోషన్' దశ వచ్చేసరికి 6లో ఉన్నాడు. శుక్ర దశలో ఉన్నాడు. ఎన్టీఆర్ దశ వచ్చేసి 5లో ఉంది. 'హృతిక్ రోషన్' దశ 6లో ఉంది. చూడండి తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ 'హృతిక్ రోషన్' డేట్ ఆఫ్ బర్త్ 10థ్ జనవరి 1974. మళ్ళీ చూడండి ఇక్కడ. అసలు అద్భుతం అంటే అద్భుతం. ఇదే అంటారు. మీరు అదే నేను అదే చెప్తుంటాను. ఇప్పుడు ఇతనికి ఎందుకు ఇంత స్టార్‌డమ్ వచ్చింది? అంటే ప్రపంచంలో ద మోస్ట్ చార్మింగ్ అండ్ హ్యాండ్సమ్ సర్వే చేసిన దాంట్లో 'హృతిక్ రోషన్' ఎప్పుడు కూడా టాప్ 5లో ఉంటాడు. చూడండి. సో, 10థ్ జనవరి 1974 ఇతని యొక్క ఓకే. బర్త్ నంబర్ 1లో ఉంది. డెత్ నంబర్ 5లో ఉన్నాడండి. సో, డెస్టినీ నంబర్ 5లో ఉన్నాడు. మళ్ళీ 5 డెత్ నంబర్ 5. ఫస్ట్ నుంచి చెప్తున్నా. డెత్ నంబర్ 5 ఉన్నవాళ్ళు తప్పకుండా లైఫ్‌లో ఎందుకంటే మన బర్త్ నంబర్ 35 ఇయర్స్ వరకే ఉంటుంది. 35 ఇయర్స్ నుంచి మన డెత్ నంబర్ లీడ్ చేస్తుంది కాబట్టి, ఆ డెత్ నంబర్ సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకెళ్ళినట్లయితే అద్భుతం. అందుకని 'హృతిక్ రోషన్' కూడా మంచి యాక్టింగ్ చేస్తాడు. మంచి అంటే బావుంది. 'మెర్క్యూరీ' యొక్క సపోర్ట్ ఉంది. ఇప్పుడు ఎలా ఉంది? దశ ఎలా ఉందంటే 6లో ఉన్నాడు. 'హృతిక్ రోషన్' నౌ దశ 6లో ఉన్నాడు. 'ఎన్టీఆర్' దశ 5లో ఉన్నాడు. మరి ఇతని అయాన్ ముఖర్జీ గదా! ఈ యొక్క 'వార్ 2' డైరెక్టర్ అయాన్ ముఖర్జీ. అయాన్ ముఖర్జీ తీసుకున్నట్లయితే తన యొక్క టోటల్ అయాన్ ముఖర్జీలో 29 ఉంది. 29 అంటే నంబర్ 2. ఓకే. నేమ్ నంబర్ 29 ఉంది. నంబర్ 2. తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 15థ్ ఆగస్ట్ 1983. సో, 15థ్ ఆగస్ట్ 1983 మీకు జెప్పాను. 15థ్ ఆగస్ట్ అంటే 6 ప్లస్ ఓకే. టోటల్ తీసుకున్నట్లయితే అంటే 6 అండ్ 8లో ఉన్నాడతను. మీకు తెలుసు ఎలా ఉంటదనేది. 8 అనేది తప్పకుండా ఇస్తే అబండెన్స్ ఇస్తాడని జెప్పేసి. సో, ఐ మీన్ టు సే డెస్టినీ నంబర్ 8లో ఉన్నాడు డైరెక్టరు. ప్లస్ తను 6లో బర్త్‌లో ఉన్నాడు. సో, 6 అనేది సేవ్ చేస్తున్నదని. సో, ఇప్పుడతను ఎక్కడున్నాడు? దశ 9లో ఉన్నాడు. అంటే దశ 9 అంటే ఈ సినిమా డైరెక్టర్‌కి ఎంత పాపులారిటీ తీసుకొస్తుందంటే అద్భుతమైన ఇంటర్నేషనల్ లెవెల్‌లో దర్శకుడు అంటే హీరోస్ కంటే కూడా డైరెక్టర్‌కి అద్భుతమైన పాపులారిటీ తీసుకొస్తుంది. ఎందుకంటే డైరెక్టర్ గారు అయాన్ ముఖర్జీ దశ 9లో ఉన్నాడు. కాబట్టి 100% సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. సో, ఎన్టీఆర్ గారు దశ 5లో ఉన్నాడు. ప్లస్ హృతిక్ రోషన్ గారు దశ 6లో ఉన్నారు. అండ్ ఇది సో, ఓవరాల్‌గా తీసుకున్నట్లయితే 'కూలీ' అండ్ 'వార్ 2' నువ్వా నేనా అన్నట్టుగా ఫైట్ చేస్తారండి. నువ్వా నేనా అన్నట్టు. అంటే కలెక్షన్ పరంగా గాని, ఆఫ్‌కోర్స్ దాని యొక్క యాక్టింగ్ గాని, ఆ స్టోరీ గాని, ఆ నరేషన్ గాని, ఇప్పుడు మనకి ఇక్కడ 'లోకేష్ కనగరాజు' కూడా మంచి 5/5లో ఉన్నాడు. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏందంటే, ఈ డైరెక్టర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కంటే 'లోకేష్ కనగరాజు' యొక్క డేట్ ఆఫ్ బర్త్ చాలా బావుంది. అంటే 5 అండ్ 5లో ఉన్నాడు. అంటే ఇక్కడికి శుక్రుడున్నాడు ఆఫ్‌కోర్స్ 15లో ఉన్నాడు. బట్ 8లోకొచ్చాడు కాబట్టి, సో, అక్కడ జస్ట్ అటు ఇటు అయినప్పటికీ 'కూలీ' 'కూలీ' అండ్ 'వార్ 2' ఆర్ గోయింగ్ టు ఫైట్ టగ్ ఆఫ్ వార్ అన్నట్టు. 'నువ్వా నేనా' అన్నట్టు కలెక్షన్స్ 2 కూడా బ్లాక్ బస్టర్ మూవీస్ అవుతాయి. సో, ఇండస్ట్రీకి మంచి రోజులొచ్చినట్లే. ఎందుకంటే అన్ని సినిమాలు హిట్ కావాలి. ఇది లక్కీగా వీళ్ళందరూ కూడా కాంబినేషన్స్ కరెక్ట్‌గా ఉండడం, అంతా కూడా బాగుండడం వల్ల, అందరి దశలు కూడా బాగుండడం వల్ల చెప్తున్నాను మరి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఎక్కడైనా. సో, ఇవన్నీ గూడా అంటే 5 అండ్ 5లో ఉండడము, 3 అండ్ 3లో ఉండడము, 2 అండ్ 1లో ఉండడము, ఇవన్నీ గూడా చానా చానా కాంబినేషన్స్ అద్భుతమైన కాంబినేషన్స్ ఉన్నాయి. 2 సినిమాలు గూడా ఇండస్ట్రీని ఊపేస్తాయండి. సో, మై డియర్ రైట్ వ్యూవర్స్ ఆల్ ది బెస్ట్ టు యూ ఆల్సో. తెలుసుకోండి, మార్చుకోండి. ఎవరో ఏమంటున్నారని జెప్పేసి, ఏమవుతుంది నీ నంబర్స్‌తో అనేది ఏముండదు. ఇక్కడ చూసారు గదండీ! ఎవరి నంబర్స్ ఎలా ఉన్నాయో అని జెప్పేసి. అంటే చూస్తున్నారు గదా! ఇప్పుడు ఎందుకని ఇంత ఇంత పాపులారిటీ అయ్యారంటే 2 అండ్ 1లో ఉన్నాడు. అతను 5 అండ్ 5లో ఉన్నాడు. రజనీకాంత్ 3 అండ్ 3లో ఉన్నాడు. రజనీకాంత్ నేమ్‌లో రజనీకాంత్ అని చెప్పేసి 1లో ఉన్నాడు. ఈ విధంగా ప్రతి ఒక్కటి తీసుకున్నట్లయితే అద్భుతం. సో, ఈ 2 సినిమాల్లో పాపులారిటీ మాత్రం మన యొక్క అయాన్ ముఖర్జీకి వస్తుంది. సో, అట్ ది సేమ్ టైమ్ కలెక్షన్స్ యొక్క దమ్ము మాత్రం ఇద్దరు గూడా హోరాహోరీన పోరాడతారండి. ఇద్దరిలో స్ట్రెంత్ ఉంది. 2 సినిమాల్లో స్ట్రెంత్ ఉంది. ఆ యొక్క క్రూలో గూడా కాస్టింగ్ అండ్ క్రూలో గూడా మంచి పట్టున్నటువంటి నంబర్‌లున్నాయి. థాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ అండ్ వాచ్ మై రైట్ ఆహ్, రైట్ videos, like and share. At the same time, click the bell icon so that you can get the notifications when I upload the videos. And if you want, contact me.
for your name corrections or any other problems you have according to, right, your educational maybe, or your social or love and affairs and marriage, your professional life, any kind of problems are there, just okay, contact me 95736 28649.